ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో రుచికరమైన మ్యాగీని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా 3 ప్యాకెట్ల మ్యాగీని వాటర్లో వేసుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలండి. పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మ్యాగీ చాలా ఎక్కువసేపు ఉడకాలి. నేను చెప్పే మ్యాగీ అలా చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేనైతే బాగా కుక్ చేశానండి. కుక్ చేసి ఈ మ్యాగీని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు, తిరగమాత గింజల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఇవి వేగనివ్వాలండి. ఇది మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు, కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా 2 ఆనియన్స్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. అవి ఇందులో వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి. చూస్తున్నారు కదా, 2 ఆనియన్స్ని కట్ చేసి ముక్కలుగా వేసాం మనం. వీటిని మనం చక్కగా ఇప్పుడు కలుపుకోవాలి. ఇవి బాగా వేగాలండి. వేగితేనే ఈ మ్యాగీకి టేస్ట్ వస్తుందండి. సో మనం చక్కగా వేయించుకుంటున్నాము. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చిటికెడు పసుపును కూడా ఇందులో వేసుకోవాలి. జనరల్గా అందరూ మ్యాగీ చేసేటప్పుడు పసుపు అయితే వేయరండి. నా మ్యాగీ స్టైల్లో అయితే పసుపు వేయాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకున్నాము. ఈ మ్యాగీకి టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అయితేనండి క్యాప్సికమ్ అండి. ఆ ఫ్లేవర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటున్నాం. కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్స్లో వచ్చే మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిలో 2 ప్యాకెట్స్ ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలండి. నేనైతే కంప్లీట్గా 2 ప్యాకెట్స్ వేసానండి. 2 ప్యాకెట్స్ మసాలా వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. చక్కగా వీటిని వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం. చూడండి, ఇప్పుడు కొంచెం వేగాయి కదండి, ఇంకొక 2 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీని ఇందులో వేసుకోవాలి. చూసారు కదండి నేను ఎంతలా కుక్ చేశానో. ఈ మ్యాగీని ఈ రకంగా కుక్ చేస్తేనే నేను చెప్పిన టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మ్యాగీ వేసి అలాగే దానిపైన మళ్ళీ మనకి 3 ప్యాకెట్స్ కదండి మనం తీసుకుంది, మనం 2 ప్యాకెట్స్ మసాలాని మాత్రమే ముందు వేసాం. ఇప్పుడు మ్యాగీ వేసుకున్న తర్వాత పైన 1 ప్యాకెట్ మసాలాని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన మ్యాగీ ఈ విధంగా రెడీ అయింది. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మ్యాగీ అయితే రెడీ అయిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ పెట్టండి మీకు నచ్చకపోతే. ఇదైతే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. ఇదైతే టేస్టీ అయితే పక్కా అండి. ట్రై అండ్ సీ అండి.